దండ. పాఠ్యాంశం ద సరళ పదాలు చదవడం, రాయడం. లక్ష్యాలు. ఈ అబ్బా, మల్లె చెట్టు ఎన్ని పూలు పూసిందో! అవును, విరగబూసింది. ఈ బుట్ట సరిపోయేట్లుగా లేదు సీత. అయితే పెద్ద బుట్ట తెస్తానుండమ్మా. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. సిరిమల్లె. అమ్మా, ఏదో పాట పాడుతున్నట్టున్నావు, పెద్దగా పాడవా? అలాగే. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. చెట్టు వంచకుండా కొమ్మ వంచండి. కొమ్మ విరగకుండా పూలు కోయండి. కోసిన పూలన్నీ దండగుచ్చండి. దండ తీసుకెళ్లి సీతకివ్వండి. రాముడంపాడమ్మా సిరిమల్లె దండ. ముడుచుకో సీతమ్మ ముచ్చటగా జడనిండా. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. చెట్టు వంచకుండా కొమ్మ వంచండి. కొమ్మ విరగకుండా పూలు కోయండి. కోసిన పూలన్నీ దండగుచ్చండి. దండ తీసుకెళ్లి సీతకివ్వండి. రాముడంపాడమ్మా సిరిమల్లె దండ. ముడుచుకో సీతమ్మ ముచ్చటగా జడనిండా. పటముపై క్లిక్ చేయండి. సీత ఏం కోస్తుంది? పటంలోని పాపపై క్లిక్ చేయండి. పూలు. సీత పూలతో ఏం చేస్తుంది? పటంలోని పాపపై క్లిక్ చేయండి. దండ గుచ్చుతుంది. దండను దేనికి వాడతాం? పటంలోని పాపపై క్లిక్ చేయండి. దేవుడికి పెళ్ళిళ్ళలో వాడుతాం. ఏ పూలను దండలుగా తయారు చేయవచ్చు? పటంలోని పాపపై క్లిక్ చేయండి. మల్లె, చేమంతి, గులాబీ, లిల్లీ, బంతి. మీ ఇంట్లో ఏ పూల మొక్కలు ఉన్నాయి? పటంలోని పాపపై క్లిక్ చేయండి. గన్నేరు, గులాబీ, చేమంతి, మల్లె, విరజాజి, బంతి. నీకు ఏ పూలంటే ఇష్టం? పటంలోని పాపపై క్లిక్ చేయండి. గులాబీలు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. చెట్టు వంచకుండా కొమ్మ వంచండి. కొమ్మ విరగకుండా పూలు కోయండి. కోసిన పూలన్నీ దండగుచ్చండి. దండ తీసుకెళ్లి సీతకివ్వండి. రాముడంపాడమ్మా సిరిమల్లె దండ. ముడుచుకో సీతమ్మ ముచ్చటగా జడనిండా. పటముపై క్లిక్ చేయండి. సీత, ఈ పాటలో చెట్టు ఎక్కడుందో గుర్తించు. పిల్లలు, సీతలాగే మీరు ఈ పాటలో ఉన్న కొమ్మ, పూలు, దండ అన్న పదాలను గుర్తించండి. సరైన సమాధానాలు. సరైన సమాధానాలు. సరైన సమాధానాలు. సరైన సమాధానాలు. సరైన సమాధానాలు. సరైన సమాధానాలు. తప్పు. మళ్ళీ ప్రయత్నించండి. తప్పు. మళ్ళీ ప్రయత్నించండి.
పటంపై క్లిక్ చేయండి. పాప పూలను దండగా గుచ్చింది. పాప గుడికి దండ తెచ్చింది. పూజారి దేవుడికి దండ వేశాడు. పిల్లలు, వాక్యాలలోని దండ అనే పదంపై క్లిక్ చేయండి. సరైన సమాధానాలు. సరైన సమాధానాలు. సరైన సమాధానాలు. పిల్లలు, దండ పదంలోని సున్నా, డా అనే అక్షరాలు ఎలా రాయాలో ఇంతకు ముందే నేర్చుకుని ఉన్నారు కదా. ఇప్పుడు దా అక్షరం ఎలా రాయాలో నేర్చుకుందాం. పటము పై క్లిక్ చేయండి. దా దా. పటం పై క్లిక్ చేయండి. గా దా గదా. పిల్లలు, వర్ణమాల చార్టులో గా దా అనే అక్షరాలను గుర్తించండి. సరైన సమాధానాలు. సరైన సమాధానాలు. పటంలోని తల్లిపై క్లిక్ చేయండి. సీత, ఒకటో అక్షరం ఏమిటి? గ. శభాష్. రెండో అక్షరం ఏమిటి? మీరు చెప్పండి. దా. శభాష్. సీత, 2, 3, 4 అక్షరాలను కలిపి చదువు. దవడ. శభాష్. పిల్లలు, 2, 5, 4 అక్షరాలను కలిపి చదవండి. దండ. శభాష్. పిల్లలు, 2, 4 అక్షరాలను కలిపి చదవండి. దడ. శభాష్. పిల్లలు, 3, 5, 2 అక్షరాలను కలిపి చదవండి. బంద. శభాష్. సీత, పదాలను నేను చదువుతాను, నాతో పాటు చదువు. సరేనమ్మా. పటంలోని తల్లిపై క్లిక్ చేయండి. గద. గద. గడ. గడ. జడ. జడ. దడ. దడ. బడ. బడ. వంద. బంద. కంద. కంద. దండ. దండ. దంతం. దంతం. గంధం. గండం. వదనం. వదనం. వందనం. వందనం. నందనం. నందనం. కందకం. కందకం. కదనం. కదనం. దవడ. దవడ. దడదడ. దడదడ. గబగబ. గబగబ. గడగడ. గడగడ. దబదబ. దబదబ. సీత, వాక్యాలను నేను చదువుతాను, నాతో పాటు నువ్వు చదవాలి. ఈ పలక అమల పలక. ఈ పలక అమల పలక. ఈ దండ వసంత దండ. ఈ దండ వసంత దండ. ఈ బలపం వనజ బలపం. ఈ బలపం వనజ బలపం. ఈ గంప లత గంప. ఈ గంప లత గంప. పటంలోని తల్లిపై క్లిక్ చేయండి. సీత, బాక్స్లలో ఇచ్చిన మొదటి వరుస అక్షరాలను చుక్కలు కలుపుతూ రాసి నేను చదువుతాను, నాతో పాటు నువ్వు చదువు. సరేనమ్మా. కింది అక్షరాలను చుక్కలు కలుపుతూ రాయండి, కలిపి చదవండి.
దేవుని మెడలో డాష్ వేద్దాం. భీముని చేతిలో డాష్ ఉంది. ఏనుగు డాష్ తెల్లన. గురువుకు డాష్ పెడదాం. గద, దండం, దండ, దంతం. బొమ్మను చూసి ఖాళీలను ఇచ్చిన సరైన పదాలతో నింపండి. మళ్ళీ ప్రయత్నించండి. సరైన సమాధానాలు. సరైన సమాధానాలు. మళ్ళీ ప్రయత్నించండి. సరైన సమాధానాలు. దేవుని మెడలో దండ వేద్దాం. భీముని చేతిలో గద ఉంది. ఏనుగు దంతం తెల్లన. గురువుకు దండం పెడదాం. గళ్లలోని అక్షరాలపై క్లిక్ చేసి వాటిని కలుపుతూ పదాలు తయారుచేసి పక్క ఖాళీలలో నింపండి. శనగ, అప్పు. శభాష్, శభాష్. నగ, శభాష్. ఈత, శభాష్. ఈగ, శభాష్. గడ, శభాష్. బస, అప్పు. అప్పు, శభాష్. పిల్లలు, ద అనే అక్షరాన్ని ఎలా రాయాలో, ద అనే అక్షరంతో ఏ ఏ పదాలు తయారవుతాయో ఇప్పుడు మీకు బాగా అర్థమైంది కదా?